నమస్తే అండి, నా పేరు డాక్టర్ రఘు. నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్. ఇక్కడ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మిగ్నూర్లో ఉంటున్నామండి. ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చాలా మంది ప్రజలు అట్లే వచ్చి పేషెంట్లు మంచి వైద్యంని అందుకుంటున్నారు. దీనికి నేను ప్రజల మా మీద పెట్టిన నమ్మకాన్ని గౌరవిస్తున్నాను. ఈరోజు జీనత్ అనే ఒక లేడీ పేషెంట్, ఆమె వచ్చి కోసిగి గ్రామం నుంచి వచ్చింది. ఆమెకు ఏమైందంటే కుడివైపు చెయ్యంక ఇరిగినాక వాళ్ళు ఆపరేషన్ వద్దనుకుని నాటుకట్టుకు పోవడం జరిగింది. నాటుకట్టు పోయినాక ఏమైందంటే చాలా బాగా ఇది నాటుకట్టు కట్టినాక చాలా రియాక్షన్స్ వచ్చి కాంప్లికేషన్స్ వచ్చి చెయ్యంతా వాపు వచ్చినాక బొబ్బలు వచ్చి ఆల్మోస్ట్ ఇంకా ఇన్ఫెక్షన్ స్టేజ్లో మా దగ్గర వచ్చింది. ఆమెని మేము కూర్చోబెట్టి వాళ్ళ రిలేటివ్స్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి ఇట్లా చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వాస్కులర్ కాంప్లికేషన్స్ అవుతాయి, అంటే రక్తనరాలు ఆడడం తగ్గుతాయి, ఇబ్బంది గురవుతుంది అని చెప్పినాక వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకి వచ్చి ఆపరేషన్ చేసినాము. ఆపరేషన్ చేసి లోపల రాడ్ వేసినాక తర్వాత వచ్చి ఆమెకు ఈ నాటుకట్టు కట్టడం వల్ల నరాలన్నీ కొద్దిగా వీక్ అయినాయి. రక్తనరాలు కొద్దిగా కొట్టుకోవడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మొత్తం క్లియర్ చేసినాక మళ్ళీ బ్లడ్ ఫ్లో వచ్చింది, వేళ్ళు ఆడించడం స్టార్ట్ చేసింది. సో దీని ద్వారా నేను ప్రజలకి చెప్పేది ఏమంటే, ఒక మెసేజ్ ఇవ్వడం ఏమనుకుంటున్నానంటే, ఎప్పుడైనా దెబ్బ తగలని ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోండి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరనో లేకపోతే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరనో పోయి సమస్య ఏంటి దానికి తగ్గినట్టు ముందుకు పోవాలా, అంటే దానికి తగ్గినట్టు ప్లానింగ్ చేసుకుని ముందుకు పోవాల్సి వస్తుంది. మన ప్రజలు ఇంకా వచ్చి ఏమనుకుంటున్నారు, ప్రాచీన వైద్యానికి మనం నయం అవుతుంది అనుకుంటున్నారు. టెక్నాలజీ మారింది, జనాలు కూడా వచ్చి దాన్ని అక్సెప్ట్ చేయాలా, ముందుకు పోవాలా, తొందరగా నయం చేసుకోవాలా. గవర్నమెంట్ కూడా వచ్చి చాలా వరకు ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అట్లే వచ్చి మన హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఉంది. ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఈ వైద్య సేవ ఉండడం అనేది ఎమ్మినూరు ప్రజలకి, ఎమ్మినూరు గ్రామ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా అడ్వాంటేజ్గా భావిస్తూ ఇదంతా దీని ఫెసిలిటీని వాడుకోవాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జీనత్, మాది చిన్న తుమ్మలం. డ్రైనేజ్ దాటడానికి వెళ్ళి కింద ఉన్నాం. 2 సార్లు నాటుకట్టు కట్టించుకున్నాం, సెట్ కాలేదు. ఇక్కడికి వస్తే సార్ ఆపరేషన్ చేయాలి అని చెప్పినారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. మేము బాగానే ఉన్నాం.